ఓం 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 అహమస్మి అహమస్మి అహమస్మి. స్థిర సుఖమాసనం. నిటారుగా కూర్చోండి. రెండుసార్లు లోతుగా గాలిని పీల్చి నిలిపి విడవాలి. 1, 2, 'Now you are fresh. Body is active, inactively active. Vitality. కదలని మనసు. కదలకుండా మనసు శరీరం ఉంటే అదే సత్యం. కదలికయే సంసారం. మనసు కదలక మెదలక పర్ఫెక్ట్లీ స్టిల్గా జాగ్రత్త అవస్థలో ఉండడమే నేను. యాక్టివ్ బట్ ఇన్యాక్టివ్. యాక్టివ్ అంటే జాగ్రత్త అవస్థ, ఇన్యాక్టివ్ అంటే కదలికలు లేని శరీరము, మనసు. మనసు అంటే ఇంద్రియాలు కూడా. ఈ నిశ్చలతయే బ్రిడ్జ్ టు ద ఇన్ఫైనైట్. అనంతత్వంతో నన్ను కలుపుతుంది. అనంతత్వాన్ని, పూర్ణత్వాన్ని, సత్యాన్ని కలుసుకోవడానికి, తెలుసుకోవడానికి వేరే ప్రయత్నము అక్కరలేదు. జస్ట్ బీ క్వైట్. ఇఫ్ యు సీక్ ద ట్రూత్, సత్యాన్ని వెతికారనుకోండి, అంతే, మళ్ళీ డిస్టర్బెన్సే, మళ్ళీ కదలికయే. సత్యాన్ని ఆరాధించారనుకోండి, కొబ్బరికాయలు కొట్టి, మళ్ళీ డిస్టర్బెన్సే, మళ్ళీ సంసారమే. ఆ స్టిల్నెస్లో, ఆ క్వైట్నెస్లో ఐ, ద పర్సన్, ఈస్ నాట్ దేర్. ఐ యామ్. దట్స్ ఆల్. నేను ఫలానా లేదు. నేను ఉన్నాను. ఈ నేను ఉన్నానులో ఈ ఫలానా అన్నది ఇంట్రూషన్. అంటే దేశంలోకి బోర్డర్ దాటి ఎలా వచ్చేస్తే ఇంట్రూషన్ అంటాము, ఈ అహమస్మిలోనికి నేను ఫలానా అనగానే దాంతో అన్నీ వచ్చేస్తాయి. అదే ఇంట్రూషన్, అదే శత్రువు.
చూడండి మనసుతో. చుట్టూ పరిసరాలున్నాయి. వాస్ట్ స్పేస్ ఉంది. ఓపెన్ స్పేస్. ఐఎమ్ ఇన్ ది ఓపెన్ అలోన్. నా లగేజీ లేదు. బ్యాగ్ అండ్ బ్యాగేజీ, ల్యాప్టాప్, షూట్ బ్యాగ్, బ్యాక్ ప్యాక్, సూట్ కేసు, ఇవన్నీ మనసు. అవేం లేవు. అనంతమైనటువంటి ఆ అరణ్యంలో ఒక్కడినే ఆ వాస్ట్నెస్ని ఎంజాయ్ చేస్తూ, ఆ వాస్ట్నెస్సే నేనై ఉన్నాను. ఈ వాస్ట్నెస్లో నేను అనే అహంకృతి కలిగిన సెంటర్ మరి లేదుగా. దేర్ ఈజ్ బ్లూ స్కై. దేర్ ఆర్ బర్డ్స్ చిర్పింగ్ అవుట్ సైడ్. దేర్ ఆర్ woods opposite to me. And I am not any one of them, but I am the vastness pervading them. There is no me. నేను చనిపోయింది. ఏ నేను? చిన్న నేను, మైండ్ నేను, బాడీ నేను. మైండ్ అన్నారనుకోండి, అర్థం లేని మాటలలో మొట్టమొదటిది అదే. ఏ మాటకైతే ఏ విధమైన నిజమైన అర్థం లేదో దాని పేరే నాది. ఏది నీది? ఏది కాదు. అసలు ఈ శరీరమే నీది కాదంటూ ఉంటే దానికి కనెక్ట్ అయి ఉన్నటువంటివన్నీ ఎలా అవుతాయండి? మీవి ఎలా అవుతాయి? ద వుడ్స్, ద బర్డ్స్, ద వాస్ట్ స్కై, ద బ్రీజ్. ఐఎమ్ అవేర్. ఐఎమ్ నాట్ మీ. ఐఎమ్ నాట్ దట్. దే ఆర్ నాట్ మీ. దెర్ ఇస్ నో మీ. ఇప్పుడు చెప్పినట్లు అత్యంత అర్థరహితమైన పదము ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే నాది. తెల్లారి లేచేసరికల్లా నాదితోనే మొదలవుతుంది. ఆ నాది మైండ్ ఎప్పుడు పోయిందో అప్పుడు మీరు సత్యమే, సత్యం దగ్గరే ఉన్నారు. కానీ ఆ నాది అడ్డంకి. ఆ నాది అడ్డంకి తీసేస్తే తదేకో అవశిష్ట శివ కేవల అహమస్మి. ఇక్కడ నాకు అనుకూలంగా ఉన్నవి, ప్రతికూలంగా ఉన్నవి ఏం లేవుగా. అనుకూలత ప్రతికూలత ఎవరు చెప్తున్నారు? మైండ్. ఆ మైండ్ అంటే అది లేదు. ఇదేనండి మెడిటేషన్ అంటే. ఇదేనంటే నిధిధ్యాసన. ఈ శరీరానికి ఆ బయట కనిపిస్తున్నటువంటి చెట్లకు ఏమన్నా తేడా ఉందా? అవి పంచభూతాలే, ఇది పంచభూతాలే. అవి కృషించి నశిస్తాయి, ఇది కృషించి నశిస్తుంది. బాడీ అన్నమయం, ఫుడ్ బాడీ. దెన్ వేర్ ఇస్ మై బాడీ? థింక్. ఎన్నో మార్లు చెప్పుకున్నట్లు
ఏదైతే తెలియవస్తుందో, ఇంక్లూడింగ్ ద బాడీ అండ్ మైండ్, అది నేను కాదు. బాడీ కదా ఫిజియాలజీ ఉంది, చాలా ఫంక్షన్స్, ఫిజియలాజికల్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఏదో 5 రకాలు ప్రాణాపాన వ్యాన ఉదాన సమానాలనే ఫంక్షన్స్ అన్నీ ఈ బాడీలోనే జరుగుతున్నాయి. దానికి విశ్వ విశ్వజనీయమైనటువంటి రూల్స్, రెగ్యులేషన్స్, లాస్ ఉన్నాయి. ఆ ప్రకారం అది మారుతూ ఉంటుంది. హౌ కెన్ ఐ కాల్ దట్ మై బాడీ? వాట్ ఏ సిలీ థింగ్. డోంట్ కంట్రోల్ బ్రెత్. ప్రాణాయామం ఆరంభంలో ఏకాగ్రతకు. లెట్ ద బ్రెత్ బి ఆన్ ఇట్స్ ఓన్. వై డూ వాంట్ టు కంట్రోల్ థింగ్స్? If you want to control, you have to use the mind. When you drop the mind, how can you control? You cannot control. So, సాధన సాధ్యము కాదు, సిద్ధమైనది కాదు. See the subtlety. సింపుల్నెస్ చూడండి. ఎప్పుడైతే నేను శ్వాసను నియంత్రిస్తున్నాను అన్నాను, మీ ఇన్ఛార్జిలోకి వచ్చేసింది మైండ్. జస్ట్ అబ్జర్వ్ ద బ్రెత్. You are the observer of the breath and you are not the breath. ఈ అబ్జర్వర్లో మీ లేడు. ఆలోచించండి, ఊహించండి. ఒక నది ఒడ్డున నిలబడ్డారు. నదిలో ఎన్నో కొట్టుకొని వస్తున్నాయి. ఆ కొట్టుకుని పోయే వాటికి మీరు కర్త, లేకపోతే మీరు డిసైడ్ చేస్తున్నారా? వాటిగా వస్తున్నాయి, పోతున్నాయి. మంచి వస్తున్నాయి, చెడ్డ వస్తున్నాయి. సుగంధం వస్తుంది, దుర్గంధం వస్తుంది. పెద్ద వస్తున్నాయి, చిన్న వస్తున్నాయి. తేలికైన పదార్థాలు వస్తున్నాయి, ఘనమైన పదార్థాలు వస్తున్నాయి. వాటన్నిటినీ చూస్తున్న మీరు సాక్షి. ఏమిటి చట్నీ ఈ ప్రవాహం? మైండ్. ఎవరి మైండ్? మైండ్. నో క్వశ్చన్ ఆఫ్ మై మైండ్. దేర్ ఇస్ నో మై మైండ్. స్టాప్ సేయింగ్ మై లైఫ్, మై మైండ్, మై వైఫ్, మై బాడీ, మై హౌస్. Always remove that my. Where are you? I am at home. I am in my home. No, wrong. That is the hint of freedom. Life, not my life. I watch. This is a passing show. Passing show అంటే మారిపోయే ఒక దృశ్యము. I am aware, watching the show. That is freedom. Freedom is love. Love is God. God is you. Ahamasmi. 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 30 సెకండ్లు మీ మైండ్ ఐ లేకుండా కేవల విట్నెస్గా ఉండండి.
అహమస్మి, అహమస్మి, అహమస్మి. 1008 మహావాక్యాలు, 108 ఉపనిషత్తుల నుంచి మహానుభావులైన ద్రష్టలు సేకరించి, విజనరీస్ సేకరించి ఇచ్చారు. ఆ మహావాక్యాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అవి ద్రష్టలు చూశారు, తెలుసుకున్నారు. అపౌరుషేయమైనటువంటి ఉపనిషత్తుల నుంచి మహావాక్యాలు దర్శించబడ్డాయి. దర్శించబడిన వాటిలో కొన్నిటిని కూర్చి ఒక 1008 మహావాక్యాలు, 108 ఉపనిషత్తుల నుండి. అది 20 భాగాలు, 20 ప్రకరణాలు. విధివాక్య ప్రకరణం మొదటిది ముగిసినది. బంధమోక్ష ప్రకరణం రెండవది ముగిసినది. ఇప్పుడు 3వ ప్రకరణం అవిద్యా నిందా ప్రకరణం. అథయో అన్యోం దేవతాం ఉపాసతే అన్యో స అసౌ అన్యో అహమస్మీతి న స వేద యథా పశుః. అథ సాధారణ భక్తి మార్గంలో ఉన్న వాళ్లకు చాలా కఠినమైనటువంటి మహావాక్యం. భక్తిలో ఏముంటుంది? ఇదిగో ఈయన దేవుడు, నేను సర్వెంటు, దాసుడను, నేను కొలుస్తున్నాను, ఆయన వరాలు ఇస్తారు, నాకు ఆయన వరాలు చెప్పినట్టు ఇవ్వకపోతే నాకు కావాల్సినట్టు నాకు కోపం వస్తుంది, అప్పుడు నేను దేవుడిని కూడా ప్రశ్నిస్తాను, వీలుంటే నిందిస్తాను. అది భక్తి. ఓకే. జీవబ్రహ్మ ఏకత్వాన్ని సూచించేటటువంటి ఈ మహావాక్యము కొంచెం కఠోరంగానే ఉంది, కానీ సత్యం కఠోరంగానే ఉంటుంది. అథా ఇక ఎవరైతే యో అన్యాం దేవతాం ఉపాసతే, తనకంటే భిన్నమైన వేరైన ఒక దేవతను పూజిస్తాడో, అన్యో అసౌ, అసౌ అంటే ఆ దేవుడు దూరంగా, అసౌ అంటే దూరం, అయం అంటే దగ్గర, అసౌ అదిగో ఆ దేవుడు, అన్యో అహమస్మి నేను వేరు అనే భేదభావంతో ఆరాధిస్తాడు. న స వేద వాడికి బొత్తిగా ఏమీ తెలియదు. యథా పశువు అతడు ఒక పశువు వంటివాడు, దేవుళ్లకు పశువు వంటివాడు. బృహదారణ్యక ఉపనిషత్తులో మొదటి అధ్యాయంలో అద్భుతమైనటువంటి డిస్కషన్. అథయో అన్యాం దేవతాం ఉపాసతే అన్యో సావసౌ అన్యో అహమస్మి ఇతి న స వేద యథా పశుః. అద్వైతంలో సత్యం ఒక్కటే, బ్రహ్మం. ఆ బ్రహ్మము లేక దేవుడు లేక నేనే ఆ సత్యం, సత్యస్వరూపం. దేవుడు జీవుడు అనేవి సత్యము యొక్క రెండు వేర్వేరు కోణాలే గాని అవి ఒక్కటే. నేను వేరు దేవుడు వేరు అనుకోవడము అజ్ఞానము. అన్యోస అసౌ అన్యో అహం, నేను అన్యోస అసౌ అదిగో నీవు ఉండేదా కొండపై, ఆ దేవుడు వేరు. అన్యోస అస్మి అహం, అన్యో అహం నేను ఇక్కడున్నాను, నేనుండేది నేలపై. అస్మి అయి ఉన్నాను, ఈ విధంగా భేదాన్ని కలిగి ఉండడం, అటువంటి వాడు నస వేద బొత్తిగా అజ్ఞాని, ఏమీ తెలియనివాడు. పూజించేవాడి ద్రష్ట చైతన్యము, పూజింపబడే దృశ్యము ఇష్టదైవత చైతన్యము ఒక్కటే.
బంగారంతో చేసిన ఉంగరము, అదే బంగారంతో చేసిన 5 కిలోల కిరీటం, రెండు ఒక్క బంగారమే. అయ్యో, ఉంగరం కిరీటం ఎలా అవుతుందండి? ఉంగరం మహా ఉంటే అర తులం ఉందండి. అది పోతేనేమో 5 కేజీలు ఉందండి. నో, సత్యం ఒక్కటే రెండిటిలో. నువ్వు వేరు, నేను వేరు అనుకుంటే అజ్ఞానం. ఆ దేవుడే నేను, సోహం అని తెలుసుకోవడమే సత్యం, జ్ఞానం, అనంతం. నసవేద, వాడికి సత్యం బొత్తిగా తెలియదు. యథా పశు, ఏమిటండి యథా పశు అనేసారు డైరెక్ట్ గాను? చాలా గంభీరమైనటువంటి మెటాఫర్, ఉపమానం వేశారు. పశువు అంటే ఆవు, ఎద్దు, ఇటువంటివి యజమానికి సేవ చేస్తాయి, పాలిస్తాయి, బరువులు మోస్తాయి. యజమాని దాన్ని పోషిస్తాడు. యజమానికి పశువు తనను వదిలి వెళ్ళడం ఇష్టం ఉండదు. నా దగ్గరే పశువులు ఉండాలి, ఎన్ని పశువులు ఉంటే అంత గొప్ప అనుకుంటాడు. అలాగే నేను వేరు, దేవుడు వేరు అనుకుంటూ యజ్ఞయాగాదులు, పూజలు, మొక్కుబడులు చేసే అజ్ఞాని దేవతలకు పశువు వంటి వాడు. ఎందుకు? దేవతలకు ఫుడ్ కావాలి, దేవతలకు హవిస్సులు కావాలి, పూజలు కావాలి. ఇవన్నీ వాళ్ళకి అర్పిస్తే వాళ్ళకి తిండి దొరుకుతుంది. మీరేం చేయకపోతే, ఎవడు దేవుణ్ణి పూజించకపోతే, హవిస్సులు చేయకపోతే మరి వాళ్ళకి ఫుడ్ ఉండదు. అంచేత వీడిని ఆ పూజలతో కట్టిపడేస్తారు దేవతలు. పశువుని మనం కట్టిపడేసినట్టు. పశువుతో, పాశంతో కట్టబడేది పశువు. పాశేన బధ్యతే ఇది పశువు. ఏమిటా పాశం? ఇదిగో కర్మలు, ఉపాసనలు, పూజలు, పురస్కారాలు. నేను వేరు, దేవుడు వేరు. తీర్థయాత్రలు, ప్రయాణాలు, పుణ్యతీర్థాలు, స్థానాలు, అవి. కేనోపనిషత్తు ఏం చెప్పింది? యద్వాచానభ్యుదితం ఏన వాగభ్యుధ్యతే తదేవ బ్రహ్మత్వం విద్ధి నియతం యదిదముపాసతే. దేనినైతే మనస్సుతోనూ వాక్కుతోనూ పట్టుకోలేము, దేనివల్ల అయితే వాక్కు మనసు కూడా దేని సన్నిధిలో అయితే పనిచేస్తున్నాయో అదే చైతన్యమే బ్రహ్మ అని తెలుసుకో. తత్యేవ బ్రహ్మత్వం విద్ధి. అంతేకాని ప్రజలు దేనినైతే ఇది దేవుడు అని తమకు భిన్నంగా ఉపాసిస్తున్నారో అది బ్రహ్మం కాదు. నా ఇదం యత్ ఇదం ఉపాసతే, నేదం యదిదం ఉపాసతే. యద్వాచానభ్యుదితం ఏన వాగభ్యుధ్యతే తదేవ బ్రహ్మత్వం విద్ధి. తదేవ త్వం విద్ధి, అది నీవే అని తెలుసుకో. నైదం యదిదముపాసతే నేదం యదిదముపాసతే. 7వ అధ్యాయంలో భగవానుడు ఉదారాః సర్వ ఏవైతే జ్ఞానీ తు ఆత్మైవ మే మతం. 4 రకాలైనటువంటి సాధకులు ఉన్నారా? ఆర్తో, జిజ్ఞాసు, అర్థార్థి, జ్ఞాని. 4 రకాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మొదటి 3 కూడా ఉదారులే, మంచివాళ్లే. కానీ జ్ఞానీతు ఆత్మైవ మే మతం, జ్ఞాని మాత్రమే నా స్వరూపం. ఆర్తుడు, అర్థార్థి, జిజ్ఞాసు, భక్తులు, పూజలు, ఆరాధనలు, కర్మలు, తీర్థయాత్రలు, కోవిళ్ళు, కొబ్బరికాయలు, తల మీద కొట్టుకోవడాలు, ఇవన్నీ వాళ్ళవి. జ్ఞానీతు ఆత్మైవ మే మతం. ఇదే అన్యూస అసౌ, అన్యో అహం అనేవారు బ్రహ్మాన్ని తెలుసుకోలేదు. బ్రహ్మజ్ఞానావళి మాల అని అద్భుతమైనది మనం నిత్యాసనం కూడా చేశాం, శంకరుల వారిది.
శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః. కోటి గ్రంథాలలో ఉన్న సారాంశాన్ని ఒక అర్ధ శ్లోకంలో చెప్తాను. ఏమిటది? బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నా పరః. జీవుడే బ్రహ్మము, బ్రహ్మము వేరే ఉందంటే నేదం ఎదిదం ఉపాసతే, అది బ్రహ్మం కాదు. బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నా పరః. కోట్ల కొలది ఉన్న అనంతమైన స్క్రిప్చర్స్ తాలూకా సారాంశాన్ని ఒక అర్ధ శ్లోకంలో తెలుసుకో. శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః. బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నా పరః. దక్షిణామూర్తి ఫలశ్రుతి శ్లోకంలో ఈ అభేద తత్వాన్ని చక్కగా ఆవిష్కరించారు. సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం, సర్వా ఆత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాత్ అముష్మిన్ స్తవే. యస్మాత్ దేని వలన, అముష్మిన్ స్తవే ఈ స్తోత్రంలో సర్వాత్మతం త్వమితి, ఆ సర్వము నీవే, సర్వమైనటువంటి సర్వగతమైన చైతన్యము నీవే. స్ఫుటీకృతం ఇదం, నేను వేరు దేవుడు వేరు కాదు. సర్వము ఆత్మత్వం, సర్వాత్మత్వం అనే భావన ఎవరికైతే స్ఫుటీకృతం ఇదం, స్ఫుటంగా తెలుస్తుందో అతడే విముక్తుడు. దక్షిణామూర్తి అంటే బయట ఎక్కడో ఉన్న దేవుడు కాడు, తనలోని ఆత్మారాముడే అని తెలుసుకోవడమే అద్వైతం. వందే ద్విపదాంబరం, అటువంటి ద్విపదాంబరం పురుషోత్తమునకు, పురుషులలో, జీవులలో, ప్రాణులలో ఉత్తమమైన అంశం ఏదైతే ఉన్నదో ఆ చైతన్యమునకు నమస్కారము. ఎవరు నమస్కారము? చైతన్యమునకు చైతన్యమే నమస్కారము. చైతన్యము వేరు, నమస్కరించే చైతన్యము వేరు కాదు. అథ యో అన్యాం దేవతాం ఉపాసతే అన్యో సవసౌ అన్యో అహమస్మి ఇతి న స వేద యథా పశుః. శంకరులు చాలా కామన్గా దీన్ని కోట్ చేస్తూ ఉంటారు. జ్ఞానే తు ఆత్మైవ మే మతం. ఉపనిషత్తుల ఉద్దేశము భక్తిని కించపరచడానికి కాదు, ప్రాథమిక దశలోనున్నటువంటి ద్వైత భక్తి దాసోహం అంతిమ లక్ష్యం కాదు అని హెచ్చరిస్తుంది. తనను తాను తక్కువ చేసుకుని పశువుల దేవుడిని వేరు చేసి చూసే అజ్ఞానం నుండి సాధకుడు ఎదగాలి. దాసోహం అనే భక్తి నుండి సోహం అనే ఆత్మతత్వానికి ఎదగాలి. అదే నిధిధ్యాసన. సోహం 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 సోహం. స్వస్తి.